హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. వాడపల్లి 7 వారాల్లో మొదటి వారం చూసేసాం కదా. ఇప్పుడు రెండో వారం కూడా వెళ్ళొచ్చేసాము. ఈ రెండో వారం కూడా నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో నేను వాడపల్లి టెంపుల్ 7 వారాల్లో ఉండే కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం 3:15 అయింది. 3:15కి లేచి మేమైతే రెడీ అయిపోయి 5 కల్లా స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ వీక్ మీద ఇప్పుడు ఇంకొంచెం తొందరగా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మనం ఎంత తొందరగా వెళ్తే దర్శనం అంత తొందరగా అయిపోతుంది. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి వారం అప్లోడ్ చేశాను నేను. ఆ మొదటి వారం వీడియో చూసి అప్పుడు ఇది చూడండి. 7 వారాలు 7 ప్రదక్షిణాల మీద మీకుండే డౌట్లన్నీ ఈ వీడియోస్లో క్లియర్ చేస్తాను. మొదటి వారం లింక్ అయితే నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఇప్పుడైతే వాడపల్లి స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా చీకటిగానే ఉంది, తెల్లవారలేదు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. అయితే వాడపల్లి టెంపుల్లో ఈ 7 వారాలు 7 ప్రదక్షిణాల మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు కూడా ఉండేవి. నేను వెళ్తున్నాను కాబట్టి నాకు క్లియర్ అవుతున్నాయి. వారానికి ఒక డౌట్ చొప్పున క్లియర్ అవుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ అందరికీ ఉండే డౌట్, మనం 7 వారాలు వెళ్తాం కదా, మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినా లేదా ఒక వారం ఊరు వెళ్ళినా మనం నెక్స్ట్ వారం నుంచి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా ఈ 7 వారాలు అనే డౌట్ అయితే అందరికీ ఉంది. అలా మొదటి నుంచి స్టార్ట్ చేయక్కర్లేదండి. ఇప్పుడు మనం 2 వారాలు వెళ్ళామనుకోండి, 3వ వారం మనకు అవ్వకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు 2 వారాలు అయింది కాబట్టి 3 నుంచి స్టార్ట్ చేసేయచ్చు. అంతేకాని మళ్ళీ మొదటి నుంచి అయితే స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, అక్కడ పంతులు గారు చెప్తున్నారు, మనకి మైక్లో కూడా చెప్తూ ఉంటారు. అలాగే మనం వెళ్ళే ఈ 7 వారాల్లో ఎవరినన్నా పలకరించడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా, అయ్యో 7 వారాలు వెళ్తున్నాం, ఇలా పలకరించాం కదా అంటే ఇది ఈ 7 వారాల్లో మనం ఇప్పటివరకు వెళ్ళిన వారాలన్నీ కూడా వృధా అయినట్టు అనుకుంటాం. అలా కూడా ఉండదు. మనం అలా పలకరించి వచ్చినా కూడా నెక్స్ట్ వారం నుంచి మనం కంటిన్యూ చేసేయచ్చు. ఏది కూడా మనం ఒక వారం స్టార్ట్ చేసి మధ్యలో 2 వారాలు మానేసినా పర్వాలేదు. తర్వాత నుంచి అది కంటిన్యూ చేస్తూ వెళ్ళచ్చు తప్ప మొదటి వారం నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను క్లియర్ చేసిన డౌట్ అయితే అందరిలోనే ఉంటుంది. అందరూ కూడా అక్కడ పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, ఒక వారం రాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి అని. అందుకే పంతులు గారు కూడా మైక్లో చెప్తూ ఉంటారు, అలా అవసరం ఏమీ లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఈ డౌట్ అయితే క్లియర్ చేశాను కదా. నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క డౌట్ క్లియర్ చేస్తూ ఉంటాను. మీకు 7 వారాలు రావాలి ఈ వీడియోస్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు. చాలా ఫేమస్ అయింది. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే నెరవేరిన వాళ్ళు చెప్తారు, నెరవేరుతున్నాయి కూడా. అందుకే చాలామంది 7 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి మనసులో ఉన్నది కోరుకుని మళ్ళీ వెళ్తూ ఉంటారు. అలా భక్తులు వెళ్తూనే ఉన్నారు ఈ టెంపుల్కి. చాలామంది మొక్కుకుంటున్నారు పిల్లల కోసం కానీ, అలాగే జాబ్స్ కోసం కానీ, లేదంటే ఏదైనా సమస్యలు అలా మొక్కుకొని 7 వారాలు వెళ్ళి 7 ప్రదక్షిణలు చేస్తూ ఉంటున్నారు. వారానికి 7 ప్రదక్షిణలు చొప్పున నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు కూడా ఇంతమంది వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు ఈ వాడపల్లి టెంపుల్కి. ఇప్పుడు శివాలయంలోకి అయితే వస్తున్నాం. మేము ఫస్ట్ వారం వెళ్ళినప్పుడు కొంచెం లైన్ ఎక్కువగా ఉంది. ఈ శివాలయం కూడా ఆ టెంపుల్లోనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది అని చెప్పేసి మేము శివుణ్ణి దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్ళాము. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 365 రోజులు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఒక్క శనివారం మాత్రమే కాదు, డైలీ కూడా అన్నదానం జరుగుతుంది. ఉదయం 10 గంటలకే అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది. మేము లాస్ట్ టైం కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి 10 గంటలకి అన్నప్రసాదాలు స్వీకరించాము. ఇప్పుడు ఎర్లీగా వచ్చాము. 8:30కే మా దర్శనం అయిపోయింది. అందుకు మేము ఇక్కడ ప్రసాదం పులిహార తీసుకుంటున్నాము. అంటే మనకి మార్నింగ్ టైంలో పులిహార పెడతారు, అలాగే 10 కల్లా మళ్ళీ అన్నదానం కూడా రెడీ అయిపోతుంది. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా భక్తులకి ఆకలి అనేది లేకుండా మార్నింగ్ పులిహార, అలాగే మళ్ళీ 10 అయ్యేసరికి అన్నదానం అన్నీ జరుగుతుంది. ఈ వీడియోలో మెయిన్ డౌట్ అయితే క్లియర్ చేశాను కదా. అన్ని డౌట్స్ ఒకే వీడియోలో క్లియర్ చేసినా కూడా లెంత్ అయిపోతుంది వీడియో. ఇంకా మనకి 2 వారాలు అయినాయి, ఇంకా 5 వారాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క డౌట్ క్లియర్ చేస్తూ ఉంటాను. నేను కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను.
మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు పక్కనున్న బెల్ బటన్ని ఆల్లో పెట్టుకుంటేనే 7 వారాల వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.